ఒక చిన్న గ్రామంలో జ్యోతి అనే పాప ఉండేది. తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవించేది. తాను ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆశపడేది. ఆమె చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో రంగురాళ్లను సేకరిస్తుండేది. ఒక సెలవు రోజు ఎప్పట్లానే రాళ్ళు వెతకడానికి వెళ్ళింది. అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవి సమీపానికి చేరుకుంది. అప్పటికే వర్షం కురుస్తోంది. అక్కడ పొదల చాటున ఒక అద్భుతమైన రాయి తలతలలాడుతూ కనిపించింది. అది ఎరుపు రంగులో మెరుస్తుంది. దాన్ని చేతుల్లోకి తీసుకుంది జ్యోతి. వర్షానికి శరీరమంతా వణుకుతోంది. ఆ రత్నాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఈ వర్షం ఆగిపోతే ఎంత బాగుండు అని మనసులో అనుకుంది. వెంటనే వర్షం ఆగిపోయింది. మళ్ళీ ఒకసారి వర్షం పడాలని మనసులో అనుకుంది. అంతే, వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడటం మొదలయింది. నాకు దొరికింది మామూలు రాయి కాదు, మాయారత్నం అని జ్యోతి ఎగిరి గంతేసింది. ఈ రాయితో ఏదంటే అది సాధించవచ్చు అని మురిసిపోయింది. వర్షం ఆగిపోవాలని కోరుకుంది. దీన్ని అమ్మానాన్నలకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలి అని ఇంటి బాట పట్టింది జ్యోతి. తాను కొంత దూరం వెళ్ళగానే సింహగర్జన వినిపించింది. సింహాన్ని చూడగానే జ్యోతి గజగజా వణికిపోయింది. ఆ భయంతో ఏమి ఆలోచించాలో తెలియక, ఇప్పటికిప్పుడు నేను రాయిని అయిపోతే సింహం బారి నుండి తప్పించుకోవచ్చు అని అనుకుంది. అంతే, ఇలా అనుకున్న మరుక్షణంలోనే పెద్ద బండరాయిలా మారిపోయింది. ఆ మాయారత్నం ఆమె పక్కనే పడిపోయి రాత్రి అయినా ఇంటికి ఎంతసేపటికి రాకపోయేసరికి జ్యోతి పట్ల అమ్మ, నాన్న రాత్రంతా వెతికారు. అయినా జ్యోతి ఎక్కడా కనపడలేదు. బెంగతో చిక్కిపోయింది. దాంతో ఆమె నాన్న ఆమె మనసును శాంతిపరచడానికి, ఆ బాధ నుండి బయటపడేందుకు షికారుకు తీసుకొచ్చాడు. ఆమె బాధతోనే వెళ్ళింది. అప్పుడు ఆమెకు తన కుమార్తె మీదే ఉంది ధ్యాసంతా కూడా. వీళ్ళు సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు. తినడానికి తెచ్చిన ఆహార పదార్థాలు, పాత్రలు అదే బండరాయి మీద పెట్టారు. అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి తండ్రికి కనపడింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని, జ్యోతికి ఈ రాళ్ళంటే ఎంత ఇష్టమో కదా అని తన భార్యకు ఆ రాయిని ఇచ్చాడు. తను మాట్లాడకుండా ఆ రాయిని బండరాయి మీద పెట్టింది. ఇప్పుడు మనతో జ్యోతి ఉంటే ఎంత బాగుండేదో కదా అని భర్తతో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఏడవకమ్మా అని అరిచింది. కానీ బండరాయిలా మారిపోయి ఉన్నందున ఆ శబ్దం బయటకు రాలేదు. ఇప్పుడు తిరిగి మనిషిలా మారితే ఎంత బాగుండేది కదా అని మనసులో అనుకుంది. అంతే, క్షణాల్లో జ్యోతి మామూలుగా మారిపోయింది. తల్లిదండ్రులు ఆనందంతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మాయారత్నాన్ని చేతుల్లోకి తీసుకుని వర్షం యథావిధిగా పడాలని, తర్వాత రత్నాన్ని లోయలోకి విసిరేశారు. ఈ మాయారత్నం ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు కురుస్తున్న వర్షాన్ని ఆగిపోమ్మన్నావు. అప్పటి నుంచి వానలు లేవు. రత్నం నీ చేతిలో ఉండి సరిగ్గా వాడలేదు. సింహాన్ని చూసి భయపడి నిన్ను నువ్వు రాయిగా మార్చుకున్నావు. వాడటం సరిగా తెలియనప్పుడు ఈ రత్నంతో ఎప్పటికైనా ముప్పే అని జ్యోతికి తల్లిదండ్రులు నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.